క్రీస్తునందు సోదరి సహోదరుల ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసింది. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఈ విషయానికి వచ్చేసరికి ఆ రోజునైనా ఈ రోజునైనా ఎప్పుడైనా కానీ క్రైస్తవులు అన్న వాళ్ళు క్రైస్తవ స్త్రీ అని అంటే దేవుడు ఎందుకు చేశారు, స్త్రీని ఎందుకు చేశారు అని అంటే పురుషునికి స్త్రీ భర్తకు సాటైన సహాయంగా దేవుడు చేశారు. ఆదిలోని ఆదాం గారిని చేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత నరుణ్ణి చేశారు. తర్వాత వాటన్నిటి యందు ఆదాము గారికి ఆనందం సంతోషం లేదు కాబట్టి అతనికి సాటైన సహాయం కావాలని ఆయన పక్కటెముకలో ఎముకను తీసి స్త్రీని చేశారు. ఎందుకు చేశారు అనంటే అన్ని విషయాల్లో సహాయంగా ఉండటానికి. ఆ తర్వాత స్త్రీ ఎలా ఉండాలని అంటే జ్ఞానం కలిగి ఉండాలి, మూర్ఖురాలుగా ఉండకూడదు. స్త్రీ జ్ఞానం లేకపోతే చాలా ప్రమాదం. ఆదిలోనే ఆరంభమైంది ఏంటో తెలుసండి, గొడవ. ఎక్కడ గొడవ మొదలైంది? ఆదిలోనే మొదలయ్యింది. దేవుడు సృష్టిని చేసినందుకు, సృష్టిలో నరుని చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నారంట. నరుని చేసినందుకు ఆది కాండంలోనే ఉంటుంది. అలాగే స్త్రీని చేసినందుకు చాలా మంది పురుషులు ఏడుస్తూ ఉన్నారు. ఆదిలోనే మొదలయ్యింది గొడవ. ఇప్పుడు ఎక్కడ మొదలయ్యిందని అంటే ఆదం గారి దగ్గరే మొదలయ్యింది గొడవ. ఎలా మొదలయ్యింది ఆ గొడవ అని అంటే ఆ రోజు నుంచే స్త్రీ వినటం లేదు మాట. అక్కడ ఎలా మొదలయ్యిందని అంటే దేవుడు ఎవరికి చెబుతారు జాగ్రత్త, ఎవరిని లెక్కడుగుతారు అని అంటే పురుషుడిని. చెప్పింది ఎవరికి ఈ పండు తినొద్దు అనని ఈ ఆజ్ఞ చెప్పింది ఎవరు అని అంటే ఎవరికి అని అంటే ఆదాం గారు. ఆదాము అవ్వమ్మకే చెప్పిండు. చెప్పిన తర్వాత మరి భర్త మాట వినాలి కదా. సాతాను ఆదాం గారి దగ్గరికి వెళ్ళి ఆదాముని మోసపరచాలని చూస్తే ఆయన మోసపోల. తర్వాత ఇది వద్దు చెయ్యొద్దు అని చెబితే ఆదాం మాట వినుకోకుండా ఎవరో పొరుగు అని మాట విని అక్కడ గొడవ మొదలయ్యింది. ఇప్పుడు సాతాను మాట విని అవ్వమ్మ ఏం చేసింది, ఆ పండు కోసుకొని తిని తర్వాత ఎవరి దగ్గర తీసుకెళ్ళింది, ఆదాం గారి దగ్గరే తీసుకెళ్ళింది. వద్దు అని అంటే విందా, వినలేదు. తినను అని అంటే విందా, వినలేదు. అక్కడ విసిగిపోయి ఆదాం గారు ఆ పండు తింటాడనమాట. స్త్రీ మొదలు పెడితే కుటుంబంలో స్త్రీ ఒక విషయం మీద కనుక మొదలు పెడితే ఆ పురుషుడు తట్టుకోలేక చచ్చిపోనన్నా చచ్చిపోతారు, పారిపోవాలన్నా పారిపోతారు, లేకపోతే తప్పన్నా చేస్తారు. అంత విషయం ఉంది. అప్పుడు నుంచే మొదలయ్యింది ఈ విషయం. ఆ తర్వాత రెండో విషయానికి వచ్చేసరికి క్రైస్తవ స్త్రీలే ఇడందరూ
ఎలా మారిపోయారు అని అంటే చూడండి. ఆ తర్వాత అబ్రహాము గారి అక్కడికి వచ్చేసరికి అసలు స్త్రీ లేకపోతే, ఒక విధానం అయితే నాకు తెలిసి అయితే స్త్రీ లేకపోతే ఈ సంతానం ఉత్పత్తికి తప్ప అసలు స్త్రీ వలన పురుషులకి అప్పుడు నుంచి ఇప్పుడు వరకు బాధే. అప్పుడు నుంచి ఇప్పుడు వరకే. ఇక్కడ అబ్రహాం గారి దగ్గర మొదలైంది కూడా అదే గొడవ. ఏం మొదలైంది గొడవ? ఎలా మొదలైంది గొడవ? ఆదాం గారి దగ్గర మొదలైంది, అబ్రహాం గారి దగ్గర గొడవ మొదలైంది. ఎలా మొదలయ్యింది? ఇదిగో నాకు పిల్లలు పుట్టట్లేదు, నువ్వు దాసి అయిన ఆఖరితో నువ్వు వెళ్ళు. ఇప్పుడు అబ్రహాం గారి పిలుపు ఏంటి? అబ్రహాం గారు ఎలా వచ్చారు అసలు? అబ్రహాం గారు దేవుడు చెప్పినట్టు వినే ఆయన, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళే ఆయన. ఎవరు? అబ్రహాం గారు. కానీ అసలు చూడండి, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడిచిన అబ్రహాం గారు ఒక స్త్రీ మాట అంటే తన భార్య మాట విని తప్పు చేశారు. చూసారా? ఎంత ఇసుకిచ్చి ఉండాలి, ఎంత బాధ పెట్టి ఉండాలి. ఒక ఇంటిలో ఉన్నప్పుడు అస్తమానం గొడవ 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 చేస్తుంటే ఏం తట్టుకుంటాడో అదే విషయం జరిగింది. ఏం జరిగింది? ఎల్లు అంటంతో ఎన్ని రోజులు పట్టిందో ఆ గొడవకి, ఎన్ని రోజులు సనిగిందో, ఎన్ని రోజులు గొణిగిందో. అందరికీ ఉన్నారు, నాకు లేరు పిల్లలని. పొమ్మన్నప్పుడు అబ్రహాం గారు వెళతారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత హాగర గర్భం ధరించిన తర్వాత మరలా కుమారుడు కన్న తర్వాత ఏమన్నా అప్పుడు కూడా మొదలైంది గొడవ. కూడా శారమ్మ ఏమైంది? గర్భం ధరించింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి? ఇప్పుడు ఆమె పిల్లోడి ద్వారా నా పిల్లలకి ఎక్కడ ప్రమాదం వచ్చిద్దో, ఎక్కడ ఇది వచ్చిద్దోనని తల్లి ఆ విషయాల్లో మాత్రం కొంతమంది తల్లులు జాగ్రత్త కలిగి ఉంటారు. పిల్లల విషయాలు అందరూ ఉండరు. ఇక్కడ ఆ విషయానికి వచ్చేసరికి ఏ విషయం అంటే, ఇప్పుడు హాగరని తీసుకెళ్ళి వదిలిపెట్టేసేయి. పొమ్మందేమే, ఆమెతో పొమ్మందేయేమే. తర్వాత గర్భం వచ్చిన తర్వాత మరలా తీసుకెళ్ళి పిల్లోడి కన్న తర్వాత, పుట్టిన తర్వాత వదిలిపెట్టి రమ్మంది. నేను వెళ్ళను, నేను వదిలిపెట్టను చెప్పలేకపోయింది అబ్రహాం గారు. శ్రీగోళ ఎలా ఉండిద్ది అనుకున్నారు? చూసారా? తీసుకెళ్ళి ఏం చేసిండు? అడవిలో వదిలిపెట్టి వచ్చిండు. ఆమెతో కాపురం చేసిండు. ఆయన తప్పు పట్టట్లేదండి, తప్పు ఆయన గురించి చెప్పట్లా. ఇంటిలో ఉన్న స్త్రీ పక్కలో నుంచి వచ్చింది కానీ ఎక్కడి నుంచి ఎక్కడ పడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చినట్టు? తలలో పడుతున్నారు. అక్కడ నుంచి తర్వాత ఇంకా ముందుకెళితే వీళ్ళేమో ఈ విధంగా టార్చర్ చేశారు. కానీ ఒక కుటుంబం ఉంది. ఎవరి కుటుంబం అంటే నోవాహు గారి కుటుంబం. మరి ఆమె గురించి అయితే ఒక్కతే మంచిగా కనపడుతుంది. ఇంతమంది చరిత్రలో, ఇంతమంది బైబిల్ గ్రంథాల్లో ఒక్కతే మంచిగా కనపడుతుంది. ఎవరావా? నోవాహు గారి భార్య. అసలు నోవాహు గారికి 100 సంవత్సరాల్లో ఎదురు చెప్పినట్టు గన్నంలో రాయలా. తర్వాత 2 కోడళ్ళు, 2 కొడుకులు, మరి వాళ్ళు కూడా చెప్పినట్టే ఉన్నారు. ఎంత మంచి అత్త అయితే వాళ్ళు చెప్పినట్టు ఉన్నారు. ఒక్కదే కనపడిద్దే. ఇంకెవరైనా ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు మంచివాళ్ళు బైబిల్ గ్రంథాలు? ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఆయన చదివితే మనకు అర్థమైంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎవరున్నారు? తర్వాత నెక్స్ట్ వచ్చేది అంటే బైబిల్లో కంటిన్యూగా నడిచే వాళ్ళ గురించి చెబుతున్నా. నెక్స్ట్ ఎవరనంటే లోతు గారి భార్య. ఇక చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, లోతు గారి భార్య అనే జ్ఞాపకం చేసుకునుడి అని. ఎందుకని జ్ఞాపకం చేసుకోమన్నాడు? భర్త ఎక్కడుండంట? గౌరులు యుద్ధం ఉండవు, బయట వెళ్ళి ఆడ కూర్చుండవు. ఎలా అంటామో చూడుండేక. భర్త ఏమో అక్కడుండవు, ఈ పిల్లలేమో ఇక వాళ్ళ గురించి చెప్పే పనే లేదు. ప్రమాదం వస్తుందయ్యా, ప్రమాదం వస్తుందమ్మా,
అనని లోతు గారు వెళ్ళి కుటుంబంలో చెబితే అల్లుళ్ళు ఏం చేశారంట, అప్పుడు పెళ్లి కుదిరింది, ఎగతాళి చేశారంట. అప్పుడు లోతు గారిని దేవదూతలు ఏం చేసి పట్టుకొని ఆయన్నే వాళ్ళ కుటుంబాన్ని బయటికి లాక్కొచ్చి, వద్దమ్మా చూడొద్దమ్మా వెనక్కి చూడొద్దమ్మా అని దేవుడు చెబితే వినదయ్యవా, వినలా. అంటే దేవుని మాట వినలేదు అని అంటే ఇక ఏమా దేవుని మాటే వినకపోతే ఇంట్లో భర్త మాట వినిద్దా, ఇంకా దేవుళ్ళు పెంచిద్దా. చూసారు ఎలాంటి స్త్రీలు ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకా ఎంతమంది ఉన్నారు స్త్రీలు. ఇక ఎవరు, దావీదు గారు. వీళ్ళ గురించి వచ్చి చూస్తే ఇక దావీదు గారికి అబ్బో ఇక భార్యల బాధ కాదు, ఇక భార్యల బాధ. ఎవరాళ్ళు? ఫస్ట్ ఎవరామె? సౌలు కుమార్తె మేకాలు. ముందు బాగానే ప్రేమించింది, ముందు బాగానే ఉంటారు, పెళ్ళి అయిన కొత్తలో బాగానే ఉంటారు, పెళ్లి కాకముందు బాగానే చూసుకుంటారు, పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజుల పాటు బాగానే ఉంటారు. మరి ఏం మాయరోగం వచ్చిద్దో ఆ తర్వాత మొదలైద్ది. భర్త అంటే అస్సలు పడదు. ఇక భర్త దేవుల్లో ఉన్నా ఇష్టం ఉండదు, భర్త ఏదన్నా ఇక అన్ని విషయాల్లో ఇక మొదలైద్ది అనమాట గొడవ. అప్పుడు వరకు అవ్వదు. ఇక్కడ అదే జరిగింది. అసలు తండ్రి చంపడానికి మనుషులను పంపిస్తే దావీదు గారిని మంచం మీద నుంచి తీసేసి దావీదు గారు ఉన్నట్టే ఆ మంచం మీద చేసిద్ది, కిటికీలో నుంచి దింపిద్ది. అంతగున్న మొదటిలో ప్రేమ మేకాలికి పోను యావైపోయింది. భర్తనే హీనపరుచుకుందంట. ఎప్పుడైనా స్త్రీకి మనసులో హీన వస్తే ఇక భర్తగా ఎంత అసలు ఇక నచ్చలేక అసలు ఇక వాళ్ళు విడిపోవడమే తప్ప, దూరం ఉండటమే తప్ప ఇక కలవడం అనేది ఉండనే ఉండదు. ఇక్కడ జరిగింది కూడా అది. తీసుకెళ్ళి అంటే రాజు కాబట్టి ఒక్కింట్లో ఉండరు వాళ్ళు. ఇక్కడ అబ్రహాం గారు ఒక్కింట్లోనే ఉన్నారు, కానీ రాజు కాబట్టి ఒక్కింట్లో ఉండరు వాళ్ళు. ఎందుకనంటే మాట్లాడటానికి వస్తారు, రాజ్యం ఇదంతా మొత్తం ఉండిద్ది కాబట్టి వీళ్ళకి ఏంటంటే స్త్రీలకి గదులుగా ఇల్లు కట్టిస్తారు, కట్టించి వాళ్ళనే ఏరే ఉంచుతారు. తర్వాత వీళ్ళు రాజు అనే ఒకసారి ఉంటాడు. ఇప్పుడు ఎస్తేర్ విషయంలో జరిగింది అదేగా. ఆమె ఎక్కడి నుంచి వెళ్ళింది? రాజస్థానంలో రాజు కూర్చొని మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళింది. ఆ ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళాలా, ఆమె వేరే చాటి నుంచి అక్కడికి వెళ్ళింది. అలాగే దావీదు గారు విషయం ఇక్కడ వచ్చేసరికి ఈ మేకాలను ఏం చేసిండు? దూరం పెట్టిండు. ఇక పిల్లల పుట్ల. ఆ తర్వాత బత్షెబ, ఆ తర్వాత అబీగయీలు. ఇలా వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆ తర్వాత ఏనది ఇట్లా అయిపోతే అసలు చూడండి. నెక్స్ట్ ఆయన ఎవరు? జ్ఞాని. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఇంతమంది సొలొమోను గారు ఇసికిపోయిండంట. ఎంత జ్ఞాని! అసలు ఎన్ని జ్ఞానంతో ఎంతమందిని కాపాడిండు. ఒక ఆమెకి 2 తల్లులు పిల్లోడిని తీసుకొచ్చి నా పిల్లోడు అంటుంటే ఆడ సమస్య తీర్చిండు. అసలు ఎక్కడి నుంచో ఆయన జ్ఞానం గురించి చూడాలి, ఆయన జ్ఞానం గురించి ఈయన వచ్చి స్వయంగా చూడాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆయన భార్య విషయాల్లో ఏమైపోయిండు? విసిగిపోయి చివరకే దేవుళ్ళలో నుంచి తప్పిపోయాడు. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఉన్నారు. ఎవరు? సంసోను గారి జీవితంలో భార్య. అబ్బో, ఈ 2 భార్యలు మామూలోడు కాదు వీళ్ళు. సంసోను గారి జీవితాన్ని ఎంత నాశనం చేశారంటే చాలా ప్రేమించిండు ఆయన, ఇష్టపడ్డాడు. అసలు అలాగైనా చేసేది. ఏం చేశారు? సింహాన్ని చంపిన ఆయన, 1000 మందిని చంపిన ఆయన ఒక స్త్రీ విషయాల్లో ఇదైపోయాడు. ఒక ఆమె ఏమో చెప్పకుండా చేసింది. ఈయన వెళ్ళిపోయేసరికి ఆమె వచ్చేసరికి ఈ అల్లుడు నీ మావేమో ఆయన స్నేహితుడికి ఇచ్చి చేస్తారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొక ఆమెనే దెలీలా అనే ఆమెని ఇష్టపడితే ఆమె ఏం చేసింది?
భర్తకు చెప్పకుండా వేరే వాళ్ళ మాటలు విని ఈయన్ని ఇది చేసేసి ఇంకా ముందుకెళ్తే ఇంకెవరైనా ఉన్నారంటారా? ఉంటారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకా స్త్రీలు అక్కడ నుంచి వ్యక్తిగతంగా ఒక్కొక్కడు అంటే అయితే క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని గ్రంథం ఏం చెబుతుందనంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు గారు సంఘం విషయానికి వచ్చేసరికి చాలా విషయాలు చెప్పారు. సంఘంలో విషయాలు చెప్పారు. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అనేది అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. అంటే సంఘములోని స్త్రీ మౌనంగా ఉండాలి. స్త్రీ మౌనంగా ఉండాలి. నువ్వు ఫంక్షన్కి వెళ్ళిన కాడ మాట్లాడు, ఇంట్లో మాట్లాడు. ఇంట్లో ఏమని చెప్పిండు? నీ భర్త ముందు నేర్చుకోవాలని చెప్పిండు. తర్వాత బయట సువార్త చెప్పాలని చెప్పిండు. ఇవన్నీ చెప్పారు. కానీ సంఘంలో మాత్రం ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఇలా ముందుకెళ్తే ఎఫెసీ రాసిన పత్రిక 5:22-20 అక్కడి నుంచి చూస్తే భర్తకు లోబడి ఉండాలని చెప్పారు. నీ స్వపురుషునికి, నీ సొంత పురుషునికి లోబడి ఉండాలని చెప్పారు. ఇలాంటి గ్రంథంలో చాలా మంది చాలా విషయాలు చెప్పారు. కానీ ఎక్కడేంటున్నారు? మా జీవితం వాళ్ళు అప్పుడెప్పుడో రాశారు. కానీ ఇప్పుడు రాస్తే ఇప్పుడు వేరే ఉండేది. అప్పుడెప్పుడో రాశారు, దేవుడు అప్పుడు రాపించాడు. మరలా ఇప్పుడు రాపిస్తే ఇంకా భయంకరంగా రాపించాడు అనమాట. అప్పుడేదో మామూలుగా రాపించారు. అంటే దేవునికి అంటే నరుని చేసినప్పుడు ఇలా జరిగిద్దని దేవుడు అనుకున్నాడా? బాగానే ఉంటారు అనుకున్నాడు. కానీ హృదయంలో నొచ్చుకునేదాకా అంత ఇది చేశారనమాట. అందుకని దేవుడు జ్ఞానే, కానీ జరుగుతున్న విషయం నరుడు ఎలాంటోడు అని అంటే ఏ క్షణంలో ఎలా మారిపోతారో తెలియదు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలంటే నిత్యం కూడా కుటుంబాన్ని కట్టుకునే విషయాల్లో పరలోకంలో ఎలా ఉంటుందో భూలోకంలో కూడా అలాగే ఉండాలని స్త్రీ జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. తర్వాత పిల్లలకు భర్తకు వాక్యం చెప్పాలి. స్త్రీ ప్రార్థన చేయాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా విషయాల్లో అకూలా ప్రెస్కెల్లా ఎలా ఉన్నారో అలాగే చాలా మంది ఉన్నారు. పీబే ఉంది. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. స్త్రీలు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. సంఘంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. గృహాన్ని ఇంటిగా ప్రార్థన నిలయంగా చేసిన వారు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. నాకెందుకులే అనుకుంటే ఆ కుటుంబం కట్టబడదాం. ఇక పురుషుడే, స్త్రీయే. ఇక అంతే ఆ కుటుంబం. కానీ దేవుడు ఇద్దరిని ఎందుకు జతపరిచారు? ఏక శరీరమై ఉన్నారు వాళ్ళు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. కానీ ఈ రోజున వాక్యం చదివే స్త్రీలు ఉన్నారనంటే తక్కువ. పనికిమాలిన మాటలు మాట్లాడే స్త్రీలు ఉన్నారనంటే ఎక్కువ. అందుకే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.